ఇదేంటి ఇంకా రావట్లేదు? ఈ లోపల ఎవరికి ఎంత తేవాలో ఆలోచించుకుందాం. పద్మకేమో 1/2 కిలో, రాధాకి 1/2 కిలో, గీతాకేమో 200 గ్రాములు. ఇదేంటి అత్తయ్య గారు కాలు కాలిన పిల్లలు అలా తిరుగుతున్నారు? ఏముందమ్మా, బంగారం రేటు రోజు రోజుకి పెరిగిపోతుంది. అవును అత్తయ్య గారు, కానీ మీరెందుకు అలా తిరుగుతున్నారు? తిరగడం అంటావేంటమ్మా? 5 రోజుల నుంచి నాకు నిద్ర పట్టడం లేదు. ఇలా పెరిగిపోతుంటే మనం కొనుక్కోగలమా? అవును నిజమే అత్తయ్య గారు. అందుకే దీనికో మార్గం ఆలోచించానమ్మా. ఈ మార్గం అత్తయ్య గారు? శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో సంతల్లో బంగారం, వజ్రాలు, రత్నాలు అవి రాసులు పోసి అమ్మేవారంటమ్మా. అవునంట కదండి. అందుకే కదమ్మా ఆ రోజుల్లోకి వెళ్దామని. అది అయ్యే పని కాదండి. నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. నేను వెళ్ళాననుకో, నేను ఒక్కదాన్ని తెచ్చుకుంటానా? నీకు కూడా తెచ్చేస్తాను. నేను మొయ్యగలిగినంత తెస్తాను. తేవడం వరకు బాగానే ఉంది, మరి ఆ రోజుల్లోకి ఎలా వెళ్తారు? దానికి ఓ మార్గం ఉంది. మరి అందుకే అంటారు అప్పుడప్పుడు సినిమాలు చూడాలని. ముందు ఎలా వెళ్తారో చెప్పండి. ఇంకేంటమ్మా, టైం మిషన్. టైం మిషనా? అది మనకెక్కడిదండి? మనకెక్కడదంటావేంటమ్మా? 3 రోజుల నుంచి మీ మావయ్య గారు బుర్ర తింటుంటే ఇప్పుడు వెళ్ళారు తీసుకురావడానికి. అవునండి, మావయ్య గారికి పెద్ద పరీక్ష పెట్టారు. అందుకే మరి ఎవరెవరికి ఎంత తేవాలో లెక్కలు వేసుకుంటున్నాను. లెక్కలు వేసిన చాలే గాని మావయ్య గారు వచ్చేస్తారు, కిందకి నడవండి. సరేనమ్మా, పద. సునందా, ఇదిగోనే టైం మిషన్. బలిబెలే, మావయ్య గారు టైం మిషన్ తెచ్చారంటమ్మా. ఇంట్లో కొబ్బరికాయ ఉందేమో చూడు. ఇదిగోండి అత్తయ్య గారు. నా బంగారు తల్లే, నేను ఏం చెప్పినా చక్కగా చేస్తది. నీకు అందరికంటే ఎక్కువ బంగారం తెస్తాను. అలాగేనండి. ఇదేంటండి, కుట్టు మిషన్ తెచ్చారు? ఇదే టైం మిషన్. నువ్వనే టైం మిషన్ లో ఉండవే. ఈ మిషన్ మీద టైం చూసుకుంటూ చక్కగా పగలనక రాత్రి అనక కుట్టుకుంటే సంవత్సరానికి 1 తులం బంగారమైనా కొనుక్కోవచ్చు. పగటి కళల కంటే బంగారం రాదే. కష్టపడి పని చేస్తే దీని మీద బంగారం వస్తుంది. అంతేనంటారా? మరి అంతే కదా.